అధ్యాయం నుంచి దేవుడు మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు. వీరి తండ్రులు నా మందలకై కుక్కలతో నుండుటకు తగిన వారిని నేను తలంచి ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యోబును నిందిస్తున్న వారు, ముఖ్యంగా యోబు విషయంలో మాట్లాడుతున్న అతని స్నేహితులు, వారు ఎలాంటి వారో, వారి పరిస్థితి ఏంటో మరి యోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా అదే సంగతి వ్రాయబడింది. ఈ అధ్యాయంలో వ్రాయబడిన సంగతిని బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు మన విషయాల్లో ఎవరైతే కొన్నిసార్లు మనల్ని విమర్శ చేయటానికి, నిందించటానికి, అలాగే మనల్ని అవకాశం చూసుకొని మన మీద దాడి చేసే వారందరూ కూడా వారి యొక్క పరిస్థితి యోబు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం నుండి వ్రాసినట్లే ఉంటది అనమాట. 12లో ఏమన్నాడంటే, వారు నిరాధారులైనను 13 నా మార్గమును పాడు చేతురు, నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికముగా కలుగు చేతురు, నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికము కలుగు చేతురు అన్నాడు. వాళ్ళు నాకంటే చిన్నవారు అన్నాడు, నాకంటే తక్కువ వయసు కలవారు అన్నాడు. వారి తండ్రులు నా మందను కాయు కుక్కలతో సమానులు అన్నాడు. అసలు కుక్కలతో ఉండటం కూడా తగని వారు అన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఎవరైతే విమర్శించారో, లేకపోతే ఆయన మీద ఎవరైతే లేచారో, వారి గురించి హెబ్రీ పత్రికలు ఏమన్నాడంటే, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. 2వ వచనంలో మనం చూస్తాం. అంటే సాతాను ఎటువంటి వ్యక్తులను వాడుకొని ప్రభు విషయంలో గాని, యోబు విషయంలో గాని పనిచేస్తున్నాడంటే, వారు అసలే యోబుతో గాని, లేకపోతే ఇక్కడ ప్రభు విషయంలో ప్రభుతో గాని వారు ఎందునని కూడా సరిపోయిన వారు, సరితూగలిగిన వారు కాదు. అటువంటి వ్యక్తులను మరి అపవాది వాడుకుంటాడు. చూడండి, ఎవరిని వాడటం ద్వారా మరి ఈ సమయంలో ఇంత చిన్నవారు కూడా, లేకపోతే వారి తండ్రులు ఇలాంటి వారు అని చెప్తున్నాడు కదా, అంటే అటువంటి వారు కూడా ఈ సమయంలో మీదకు రావటం బట్టి మరింత కృంగజేయాలని వాడి యొక్క ఉద్దేశమే ఉంది. నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అమాలేకీలను అపవాది వారి మీదకు రేపి తోలుకొని వచ్చాడు. 17వ అధ్యాయంలో 8 నుంచి 16 వచనాల్లో అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేల్తో యుద్ధం చేస్తున్నారనే మాట చూస్తున్నాం. అమాలేకు అంటే బిలాము ఏం చెప్పాడంటే అన్య జనములకు మొదలు అన్నాడు. అమాలేకీలు అంటే లోయలో నివసించువారు అని కూడా అర్థం. లోయలో వసించేటి వారు. ఈ అధ్యాయంలో మోషే ఎక్కడున్నాడంటే కొండ మీద కూర్చున్నాడు, కొండ శిఖరం మీద. 9వ వచనంలో చూస్తున్నాం. మోషే అహరోనులు కొండ శిఖరం మీద ఉన్నారు. ఇశ్రాయేలీలు కొండ శిఖరం మీద ఉన్నట్లుగా ఎంచబడి వారు, కానీ వారిని
ఎదుర్కోవటానికి, వారి మీద యుద్ధం చేయడానికి, వారి విషయంలో సాతాను ఉపయోగించుకుని వారు లోయలో వసించేవారు. కొందరి క్వాలిఫికేషన్ ఏంటి, వారి అర్హత ఏంటి, వారి యొక్క సామర్థ్యం ఏంటి, లేకపోతే వారు బలగం ఏంటి అని ఆలోచిస్తే కేవలము కొన్ని బలహీనతలను లేకపోతే కొన్ని అవకాశాలను వాడుకొని వారు మీదకి రావటం అనేది మన వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం చూస్తాం. ఎలిఫస్ గాని, బిల్దద్ గాని, జోఫర్ గాని వీళ్ళు యోబు మీదకి వచ్చినప్పుడు వారు నాకన్నా తక్కువ వయసు గలవారు అనే మాట ఆ యోబు ఎందుకు చెప్పాడు అంటే చిన్నవారు కూడా ఈ సమయం చూసుకొని మీదకి వస్తున్నారు. లేకపోతే వారి తండ్రులను బట్టి చెప్తున్నాడు కదా, వారి పరిస్థితులు కూడా చాలా చిన్నవి, కానీ వారు ఇప్పుడు తన ముందు మాట్లాడేస్తున్నారు. యోబు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను లేచి బయటికి వెళ్తున్నప్పుడు యవనస్తులు లేచి నిలబడతారు, పెద్దవారు మౌనంగా ఉంటారు. సో అది ఆయన యొక్క ప్రభావం. కానీ ఇప్పుడు సమయం వేరే విధంగా ఉంది. యోబు గ్రంథంలో మనం 29వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆలోచన చేశాం కదా. 23లో వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకే వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి అని యోబు అంతకుముందు తనకున్న ఆ ప్రభావాన్ని, లేకపోతే అంతకుముందు తనకున్న వైభవాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన 10వ వచనం చూడండి, 29:10. ప్రధానులు 8వ వచనం, యవనులు నన్ను చూచి దావుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేవేసుకొని ప్రధానులు మాట్లాడుకొనిరి. అది ఆయన యొక్క లెవెల్. కానీ ఇప్పుడు నాకన్నా చిన్న వయసు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నాడు. కాబట్టి ఈ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులు గుండా కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నట్లు ఉంటాం కదండి. షిమి ఏమన్నాడు దావీదును, చీపో నరహంతకుడా అన్నాడు. సెటైర్ వేసాడు, యజమానుడి దగ్గర నుంచి పారిపోయిన దాసుడు అని. అంటే ఆ సమయం ఎలాంటిదో చూడండి. సొంత కొడుకే తరిమిన దినాల్లో ఆయన ఎంతో ఎగతాళి చేయబడ్డాడు. అయితే ప్రభు చాలా గొప్పవాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి సమూయేలు 2వ గ్రంథం చూడండి. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ అతని సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యుద్ధ కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. సో మీరు చూడండి, ఇక్కడ కొన్ని అనుభవాలు గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు అని అంటే, ఇక్కడ దావీదు మరి తప్పించుకుని ఆ అదుల్లాం గుహలోకి వెళ్ళకపోతే ఈ 2వ వచనంలో చెప్పిన స్వాస్థ్యం అనే జనము దావీదు దగ్గరికి వచ్చేవారు కాదు. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో రాసినట్లుగా, నన్ను అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఈ ప్రజలు రావాలి, ఇబ్బంది గలవారు రావాలి, అప్పులు చేసుకున్న వారు రావాలి, అసమాధానంగా ఉన్నవారు రావాలి, అతని యుద్ధ కూడి రావాలంటే అతడు అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోవాలి. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ షిమి అనేవాడు మాట్లాడాడు మాత్రమే కాదు, ఈ సమూయేలు గ్రంథంలోనే 25వ అధ్యాయంలో నాబాలు ఏమన్నాడు 10వ వచనంలో, దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు,
తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారని. ఇలాగూ టైం చూసి దెబ్బ కొడదామని కనిపెడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఒక టైం కోసం కనిపెడతా ఉంటారు. కానీ వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ యొక్క ఏమంటారంటే వారి యొక్క వెనకాల వాళ్ళ ద్వారా జరిగిన పని ఏంటి, వాళ్ళ బలం ఏంటి, బలగం ఏంటి అని మనం ఆలోచిస్తే ఏమీ ఉండదు. కానీ అపవాది వారినే రేపు వాడతాడు అనమాట. అసలు ఎలీషాని ఎగతాళి చేసిన వాళ్ళు ఎవరు? చిన్నవాళ్లే, బాలురే. రాజుల 2వ గ్రంథంలో ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనం గమనిస్తాం అన్నమాట. రాజుల 2వ గ్రంథంలో ఎలీషాని వాళ్ళు ఏమంటున్నారు? బోడివాడ బోడివాడ. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 23లో బోడివాడ బోడివాడ ఎక్కిపొమ్ము అని అంటున్నారు అనమాట. బోడివాడ ఎక్కిపొమ్ము అంటే ఎలీషా వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు? బోడివాడలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలను ఆటంకపరచుకుడి వారిని నా ఎద్దుకు రానియండి అందామా, లేదా పిల్లకాయలను పోలిన వారు అని అందాం? ఏమందాం? చిన్నపిల్లల వారు నా ఎద్దుకు రానియండి అనే వచనం ఇక్కడ వర్తిస్తుందా? లేదా పిల్లను గురవ ఊదితిమి మీరు నాట్యం ఆడు రైతురి, ప్రలాపించితిమి మీరు రొమ్ము కొట్టుకొని రైతురాను, పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలిన వారు అన్నాము. ఖచ్చితంగా వీళ్ళు పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలే. అంటే ఎవరిని కామెంట్ చేస్తున్నాం, ఎవరి మీద సెటైర్లు వేస్తున్నాం అనేది మర్చిపోతారు ఆ సమయంలో. ముఖ్యంగా ఇటువంటి పిల్లవారిని, లేకపోతే ఇటువంటి పిల్ల చేష్టలు చేసేవారిని అపవాది వాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో వాక్యంలో ఏముందంటే 11వ వచనంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేస్తుంది. ఇక్కడ పిల్లవాడిని పాజిటివ్ గా చెప్పాడా, నెగిటివ్ గా చెప్పాడా? పిల్లవాడిని ఇక్కడ చాలా నెగిటివ్ గా చెప్పాడు. చాలాసార్లు ఏమంటాం, పిల్లలు దేవునితో సమానులు అంటాం, లోకంలో అంటారు. కానీ క్రీస్తులు ఉన్నవారు ఏమంటాం? వాక్యం తెరిచి చిన్నపిల్లల్ని నా ఎద్దుకు రానియండి, వారిని ఆటంకపరచకండి అన్నాడు అంట. కానీ అదే పిల్లల్లో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, వారి యొక్క బుద్ధి విషయంలో ఉన్న ఆ బాల్యం అనే దాన్ని దుష్టత్వం అన్నాడు. తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో వాక్యం మాట్లాడుతూ 20లో, దుష్టత్వం విషయమే శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమే పెద్దవారుగా ఉండండి అన్నాడు. అంటే బుద్ధి విషయంలో చిన్నవారు ఉంటే దాన్ని ఏమన్నాడు? దుష్టత్వం అన్నాడు. పిల్లల్లో దైవత్వం ఉందే అంటాం, కానీ పిల్ల చేష్టలు అనేవి దుష్టత్వం. పిల్లోళ్ళు చిన్నోళ్లే, ముద్దుగా ముద్దు పెట్టుకుంటా మంచిదే, కానీ పిల్లవాళ్ళ చేష్టలు కొన్ని ఉంటాయి. అవి పిల్లలు చేస్తే అవి కొన్నిసార్లు మనం చాలా బాధపడతాం. కానీ అవి పెద్దవాళ్ళు కూడా చేస్తారు. దాన్ని దుష్టత్వంతో పోల్చాడు. అందుకనే బైబిల్ గొప్ప గ్రంథం అండి. ఎందుకంటే ఇందులో చాలా అనుభవాలు ఉంటాయి. ఎలీషా ఎంత గొప్పవాడు, దావీదు ఎంత గొప్పవాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వేల్పులలో నీ వంటి వాడెవడు అని పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను బట్టి పూజ్యుడు, అటువంటి వాడిని పాపాత్ములు. ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభుని అవహేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడంటే వాడి లెవెల్ ఏంటి, వాడెంత అసలే. సో అంటే వీటన్నిటిని ఆయన ఓర్చుకున్నాడు. ఇస్కరియోతు యోధా కూడా యేసుప్రభుని అమ్మివేస్తున్నప్పుడు అది సామాన్యమైన సంగతి కాదు. అంటే సమయం చూసుకున్నప్పుడు అపవాది ఎవరిని వాడుకొని దాడి చేస్తున్నాడు అని ఆలోచిస్తే, నాకన్నా చిన్న వయసు గలవారు, వారి తండ్రులు నా మందనకాయ కుక్కలతో తగిన వారు కాదు అన్నాడు. అంటే అటువంటి వారిని అన్నమాట.
కూడు గతి లేని వారు అంటారు చూసారా, పెద్దోళ్ళు అంటారు కూడికి గతి లేని వాళ్ళు. అంటే మనం చాలాసార్లు వాళ్ళని పాజిటివ్ గా ఆదరిస్తాం, వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళ పరిస్థితులు బాగాలేదని. కానీ దాడి చేసేటప్పుడు సాతాను అటువంటి వారిని కూడా వాడతాడు, లేకపోతే అటువంటి వారినే వాడాలనుకుంటాడు. ఎందుకంటే అంటే ఇటువంటి వారు కూడా నిన్ను అంటున్నారు అని అంటే నువ్వు ఎంత చీపో చూసుకో, నువ్వు ఎంత వేస్టో చూసుకో అనే దాన్ని వాస్తవంగా మీరు చూడండి. మనం నీతిమంతులు మనం ఒప్పింపు చేయడానికి దేవుడు ఎవరిని పంపించాడు? పేతురు 1:12 ఆ పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మను ఉంది. అంటే నువ్వు కరెక్ట్ అని చెప్పడానికి పరలోకం నుండి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. అంటే నీ సాక్షి ఎక్కడి నుంచి వచ్చాడు? రోమా 8:16 మనము దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు కదా. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక ఉన్నతమైన లోకము నుండి మన గురించి విట్నెస్ ఇవ్వటానికి ఆయన ఉత్తరవాదిని పంపిస్తే అపవాది ఎవరిని వాడుకుంటున్నాడు? అక్కడున్న బాలురని వాడుకుంటున్నాడు, పిలుపులాటలాడుకొని పిల్లకాయలను వాడుకుంటున్నాడు. సో ఇదంతా ఎందుకంటే మిమ్మల్ని మానసికంగా కృంగతీయటానికి చేస్తాడు ఇదంతా. అయితే వినండి, మనం చాలా ధైర్యంగా ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏముందంటే, మిమ్మల్ని భ్రమ పెట్టడానికి పరలోకం నుండి కూడా దూతను వాడుకోవచ్చు సాతాను. ఆ మాట ఉంది గల్తీ పత్రిక 1వ అధ్యాయము 8లో ఏముందంటే, మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మిమ్మల్ని కలవర పెడితే వాడు శాపగ్రస్తుడు అవును కాక అన్నాడు. అంటే మీరు చూడండి, దేవదూతలు గొప్పన, అపోస్తుడైన పౌలు గొప్పన, పరిశుద్ధాత్ముడు గొప్పన. అందుకనే ఏమంటున్నాడంటే, ఒకవేళ నన్ను కూడా సాతాను వాడుకొని మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని కలవర పెట్టవచ్చు, ఒకవేళ దూతలను కూడా వాడుకొని మీ విశ్వాస విషయంలో కలవర పెట్టవచ్చు. కానీ మీ సాక్ష్యము, మీ రక్షణ స్థితిని జ్ఞాపకం చేసేవాడు గలతీ పత్రిక 4:6 ఆయన పరలోకం నుండి పంపించబడ్డాడు, మీ హృదయంలోనికి పంపించబడ్డాడు. అందుకనే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన పక్షముగా సాక్ష్యం ఇస్తున్నవాడు, మన పక్షంగా మాట్లాడుతున్నవాడు మోస్ట్ హై ప్లేస్ లో నుంచి, మోస్ట్ హోలీ ప్లేస్ లో నుంచి వచ్చాడు అనే సంగతిని మనం తలంచుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. సో ఈ ఉదయకాలం వాక్యం వింటున్నవారు గల్తీలకు రాసిన పత్రికలో మీరు 6వ అధ్యాయం చదువుకోండి. అక్కడ ఏమనుందంటే 4వ వచనంలో ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకోవాలన్నాడు. అంటే కొన్నిసార్లు అపవాది కొంతమందిని ఎలా వాడుకుంటాడంటే వాడు ఇంక తన పని వదిలేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆ కొంతమంది స్త్రీలు ఎంటెంట తిరుగులాడుచు ఏం చేస్తున్నారంటే బద్ధకురాండ్రు అవుతున్నారు, బద్ధకురాండ్రు అయి ఇంటెంట తిరుగులాడుతున్నారని తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 13లో పరుల జోలికి పోతానని రాశాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ పని వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళకి వంట చేయటం వదిలేస్తారు, బట్టలు ఉతుక్కోవటం వదిలేస్తారు. ఈ రోజు కర్రీ తెప్పించేసుకుందాంలే అంటారు, ఎందుకు సోది వేసుకోవటానికి ఇంటికి వెళ్ళిపోతారు, పరుల జోలికి పోతారు. అసలు వీళ్ళని వాడుకుంటుంది ఎవడండి? వాడిని యేసుప్రభు అడిగా, ఎవరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆడు అన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. అంటే పని పాట లేని పనికి మాలిన వాడు. పనికి మాలిన వాడి చేత వాడబడుతున్న వారు ఎవరు? పనికి మాలిన వారు. చూడండి ఆ మాట రాశాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదువుతున్న వాక్యంలో 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఏమనుందండి? అపోస్తుల కార్యాలు 17, క్షమించండి 17లో 5లో ఎలా ఉంచండి, పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేస్తున్నారు. మనకు ఉదయం ఖాళీ లేదు, మధ్యాహ్నం ఖాళీ లేదు, రాత్రి ఖాళీ లేదు, మనం పరిచర్య చేస్తూ ఉంటాం. సండే టు సండే లేకపోతే మధ్యలో వీలైతే ఒక కూడిక ఉంటది. వాళ్ళను వాడుకుంటాడు దుష్టుడు, వాళ్ళ ద్వారా పని ఆఫ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ తెస్సలోనికలో ఉన్న వాళ్ళంట అసలు పని చేయటం మానేసి ఆహారం తింటున్నారని కూడా చెప్పాడు. చాలా మంది వంట చేసుకోరు, ఈ సోది చెప్పడానికి తిరుగుతారు కదా, వాళ్ళు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఏం చేస్తారు, ఇంటికి ఏం వెళ్తావు లేక నేను అన్నం పెట్టేశాను తినుకో అంటారు. కాడే అంటే ఏదో ఒక రోజు, ఓ రోజు కూర వండుకోరు, ఓ రోజు అన్నం పెట్టుకోరు. ఎందుకంటే
ఇంకా ఇంటింటి తిరగటమే ఇక. ఈ రోజుకి అక్కడ కాలక్షేపం చేసేద్దాం అనుకుంటారు. లేకపోతే కొంతమంది అనుకుంటారు ఈ రోజుకి పచ్చడి వేసుకొని తినేస్తాను అనుకుంటారు. అందుకని ఏమంటారు, అమ్మ పచ్చడైనా ఉంటాయి ఇవ్వమ్మ అంటారు. ఎందుకు ఇదంతా అంటే టైం అనేది సోది చెప్పడానికి తిరుగుతారు ఇంటంట. మీరు చూసారా ఇటువంటి వారిలో వృద్ధులు ఉన్నారా? వృద్ధులు కొండగాండ్రుగా ఉండకూడదని చెప్పాడు. వృద్ధులు ఉన్నారా? కానీ ఇక్కడ చెప్తుంది ఎవరి గురించి అంటే యవ్వనస్తుల గురించి చెప్తున్నాడు. యవన స్త్రీలు ఉన్నారు ఇలాంటి దానిలో అని చెప్తున్నాడు. మరి మీరు ఆలోచన చేయండి, పని లేనోడు ఎవరిని ఎత్తుక్కుంటాడు? దుష్టుడు పని లేనోళ్ళని ఎత్తుక్కుంటాడు. ఇప్పుడు ఖాళీ సమయంలో సేవకుడు చేయాల్సిన పని ఏంటి? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ఒక కార్యం ఏంటి? మేము ప్రార్థన చేయటం యందు వాక్య పరిచర్య యందు ఎడతెక్కి. వాక్యం ఉండే సమయంలో వాక్యం చెప్తామండి. వాక్యం చెప్పడానికి అవకాశం లేని సమయంలో మేము ప్రార్థన చేసుకుంటాం. అది మాకు అపోస్తుల కార్యాలుగా, అపోస్తుల కార్యములని చెప్పబడింది. వాక్యం ఎప్పుడు తొందరగా ముగించేద్దామా, వాక్యం క్లోజ్ చేసేసి ఆ ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. చూడండి, గృహ దర్శనం అంటే, కొంతమంది గృహ దర్శనం అంటే ఏంటి? షోల్డర్ బ్యాగ్ కూడా తగిలిచ్చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఇంకా ఆ ఎంకమ్మ ఈ ఎంకమ్మ, ఆ పుల్లమ్మ ఈ పుల్లమ్మ, ఆ సుబ్బయ్య ఈ అబ్బాయి గురించి మాట్లాడుకోవటమా? విస్తారమైన సంభాషణలో దోషం ఉండక మానదంట. ఎంత పరిస్థితులు ఎలాగూ మారిపోతున్నాయంటే, యాకోబు పత్రికలో అన్నాడు, నాలుక మన అవయవములో ఉండిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేస్తుంది. 3వ అధ్యాయం 6లో అన్నాడు. నాలుక అగ్ని, నాలుక మన అవయవంలో ఉన్న పాప ప్రపంచం, అది ప్రకృతి చక్రాన్ని చిచ్చు పెడుతుంది అన్నాడు. చిచ్చు పెట్టే మాటలు. అయితే మనమందరం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే మీరెవరు కూడా పనిపాటులు లేక తిరుగువారు కాదు, కాబట్టి మీరు వాడికి దొరకరు. కానీ పనిపాటు లేక తిరుగువారు వాడికి దొరుకుతున్నారు కదా. ఇప్పుడు క్రేతీయుల గురించి ఏం చెప్పాడు? తీతు పత్రిక 1వ అధ్యాయం 12, క్రేతీయులు ఎల్లప్పుడు సోమరులు తిండిపోతులు అన్నాడు. సోమరులు తిండిపోతులు అంటే వాళ్ళకి పని చేయటం ఇష్టం ఉండదు, బద్ధకం. తిండిపోతులు అంటే అలాగని వాళ్ళు ఏమి మేము ఏం పని చేయలేదు, ఏం తింటే ఏం బాగుంటది అని అనుకో, సిగ్గులేని వాళ్ళు అనమాట క్రేతీయులు. అంటే అరే మేమేం పని చేయట్లేదు కదా, మేము తింటే బాగోదని అనుకోరంట. వాళ్ళు పని చేయరు, అలాగని ఇక వెనకాల ఎవరికి ఉందో లేదో ఆలోచించకుండా తింటారనమాట. అటువంటి ఈ క్రేతీయుల గురించి ఇక్కడ ఏం చెప్పాడంటే, తీతు పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనంలో, వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారు. దుర్లాభం అంటే ఏంటి? దుర్లాభం అంటే ఏంటంటే ఈ పూటగాళ్ళు ఏదోటి పెడతారు, తినటం కోసం చెప్తారు, వాళ్ళకి నచ్చేట్టు మాట్లాడతారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఎక్కువ మాట్లాడుతున్నారంటే మనం ఏం చేస్తాం, తొందరగా ఓ బిస్కెట్ వేసేస్తాం, నువ్వు దీనికోసమేగా మాట్లాడుతున్నావు అని. అట్లా ఉంటారన్నమాట వీళ్ళు. ఇటువంటి వారు అందరూ ఎవరి టీంలో ఉన్నారు? వాడి టీంలోనే ఉన్నారు. అంటే వాడి కెప్టెన్ అయితే వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఓపెనర్లు, చెప్పండి, బౌలర్లు, బ్యాట్స్మెన్లు, ఫీల్డర్లు, ఆల్రౌండర్లు, అసలు వాళ్ళ టీంలో ఉన్నారనమాట వీళ్ళందరూ. వీళ్ళ గురించి మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళు కుటుంబములనే పాడు చేసేస్తున్నారు. చూడండి, ఒక పూట కూటి కొరకు ఏశావు తెచ్చుకున్న సాక్ష్యం ఏంటి? వాడు భ్రష్టుడు, వ్యభిచారి, రెండు ఉన్నాయి. తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అందుకనే హెబ్రీ పత్రిక 12 తర్వాత 13లో ఏం రాశాడు తెలుసా? భోజన పదార్థములను బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం లేదన్నాడు. 13:9 హెబ్రీ. భోజన పదార్థాలను బట్టి కోడలు కూడెట్టిందా అత్తగారి మీద వేసేస్తారు, అత్త పెట్టిందా కోడల మీద సెటైర్లు వేసేస్తారు. ఏదో ఒకటి ఎవరో ఒకరిని మొత్తానికి పాడు చేసేస్తారు. అత్త కోడలు చక్కగా ఉండే వాళ్ళని సమాధానం లేకుండా పాడేస్తారు. దుర్లాభం, దుర్నీతి వల్ల కలుగు ఏమన్నాడు? బహుమానం పొందవాలని.
బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురంగా పరిగెడుతున్నారు. నోరు లేని గార్ధబం కూడా వాడి యొక్క వెరితనాన్ని అడ్డగించిందంట. ఆయన ఏం చేశాడు? గాడిదను కొట్టేశాడు బిలాము. ఇక్కడ మనం అదే చూస్తాం. పేతురు 2వ పత్రిక 2:16 దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమిస్తున్నారు. మీరు చూడండి, 2 సంఘాలు వేరైపోయినాయి అనుకోండి, వీళ్ళు వాక్యం ఏం ప్రిపేర్ అవ్వరు. అవతల సంఘం మీద సెటైర్లు ఎత్తకి ఈ సంఘంలోకి వచ్చేస్తారు. మీకు వివరాలు కావాలంటే అటువంటి ఎక్స్పీరియన్సెస్ బాగా జాన్కి తెలుస్తాయి. తబలిస్ట్ జాన్ యోధా పత్రికలో కూడా దీని గురించి రాశాడండి, మీరు చదవండి. అక్కడ కూడా ఏముందంటే 11వ వచనంలో బిలాము నడిచినట్టు తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారు. వాడున్నాడు అన్నమాట. వాడి పేరు నటుడు ప్రకాష్ రాజ్. అంటే అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తాడు. నీకు తెలుసు కదా నటుడు ప్రకాష్ రాజ్ అంటే. ఆ ప్రకాష్ రాజ్ నటుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను పిలువు, నేను వచ్చి మైకులో ఆడికి వార్నింగ్ ఇస్తాను అంటాడు. నువ్వు నన్ను వచ్చి పిలువు, నేను మైకులో ఆడి మీద వాక్యం చెప్తాను. అంటే ఒక చోటకి ఎందుకు పిలిపించబడాలనుకుంటారంటే, అవతల ఇష్టం లేని వ్యక్తులకు నేను కరెక్ట్ మెసేజ్ చెప్తాను, నన్ను పిలువు అని అడుగుతారు అనమాట. అంటే అడుక్కొని వచ్చేస్తారు, అడుక్కొని తిరుగుతారు దుర్లాభము కొరకు. బిలాము నడుస్తున్న తప్పు త్రోవను ఆతురంగా. మీరు చూడండి, వాళ్ళ స్థానిక సంఘాలు ఎప్పుడైనా మీరు చూడండి, స్థానికంగా వాళ్ళు అసలు సంఘాలు కట్టడం కానీ, ఆ సంఘాల ద్వారా వాళ్ళు పనిచేయటం కానీ, అటువంటి మినిస్ట్రీ లేదు ఇప్పుడు. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు చాలా కాలం ఒక ఆయన బయటే కనపడుతున్నాడు అనుకోండి, మీకు ఏం డౌట్ వస్తుంది? వీడికి అసలు పెళ్ళం పిల్లలు ఏమైనా ఉన్నారా, వీడికి అసలు కుటుంబ వ్యవస్థ ఉందా అనుకుంటారు లేదా? అనుకోరు మీరు ఎవరు? అసలే ఇంటి దగ్గర లేట్ అయితే సిస్టర్స్ అడుగుతారా అడగరా? మైకాన్ చేసుకొని మమ్మల్ని అయితే అడగట్లేదు అన్న వాళ్ళు చెప్పండి. అడుగుతున్నారండి. అడుగుతున్నారా? మీరు లేట్గా ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు మీరు? ఒకసారి మాట్లాడండి ప్రసాద్ అన్న. అడుగుతారా అనేది బాగుంది, కానీ అడుగుతున్నారంటే మీరు దొరికారు. సరే ఏది మాట్లాడు. ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? నీ సేవా దినములు సంపూర్ణంగా ఇంటికి వెళ్ళట్లేదా? బడి అయిపోగానే ఏం చేయాలి పిల్లలు? బడి అయిపోగానే తిన్నగా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఏం చేస్తాడండి? అన్ని చక్క పెడతా. ఎప్పుడుకో పిల్లలందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలాసేపటికి ఇంటికి వస్తారు. ఆడికి కూడా రిసీవింగ్ చాలా బాగుంటది ఇంట్లో. మీరు చూసారా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో, బస్ స్టేషన్ లో గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు? బోర్డులు పట్టుకొని నుంచుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలీదు. అలాగే ఇంటికి రాగానే కర్ర పట్టుకొని ఒక మంచి పాటతో లోపల తీసుకుపోతారండి. ఎరా అని ఆయన అంత కొట్టినా కూడా చూడండి, నెక్స్ట్ రోజు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా మా దీపు ఉన్నాడు తమ్ముడు, మీటింగ్ అయిపోయింది అనుకోండి, 11ంటికి అయిపోద్ది, ఖచ్చితంగా 2:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే 11 నుంచి 2:30 లోపు ఏం చేస్తాడు? మరి మనం ప్రసంగం చెప్పేస్తాం కదా ఎక్కడైనా వర్తమానాలు, మరి అవన్నీ విశ్వాసుల హృదయాలు కార్యం చేసినట్టు ఎక్కడ దొరికితే మోకరించి ప్రార్థన చేసుకుంటా ఇంటికి వెళ్ళేటప్పుడు 2:30 అయిద్ది అనమాట. అది సో అలాగనమాట. కొంతమంది ఏంటంటే తొందరగా ఇంటికి రారు, సిస్టర్స్ ఉరుగుతారా. ఇప్పుడు అలాంటిది సంవత్సరం అంతా బయట తిరుగుతున్నాడంటే వాడు అసలు భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతో పాటు మనకేం అర్థమవుతుంది అంటే, అసలు ఆదివారం ఇంకా బయటే, ఆదివారం కూడా బయటే ఉంటారు కొంతమంది. డేట్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఆదివారం బయట ఇచ్చేస్తున్నారంటే వాళ్ళకి స్థానిక సంఘం ఉందా? నేను ఏదేమైనా జగన్నాథపురంలో ఉండాలనుకుంటాను. అలాగే ఇక్కడున్న సేవకులు కూడా వాళ్ళ స్థానిక సంఘాలు. కొంతమంది అడుగుతారు, ఆదివారం అయితే ఎక్కువ మంది జనం వస్తారండి. ఆదివారం ఎక్కువ మంది జనం వస్తున్నారని నువ్వు శాతకాని సేవకుడు అనేగా. ఆదివారం క్రైస్తవులు పెంచుకున్నావు నువ్వు, అది చెప్పుకోవడం కూడా సిగ్గే మనకి. ఆదివారం ఎక్కువ మంది జనం వస్తారు, మీరు ఆదివారం ఉండమన్నాడు, నువ్వు శాతకాని సేవకుడు అని అర్థం. కాబట్టి నువ్వు శుక్రవారం మీటింగ్ పెట్టినా, శనివారం మీటింగ్ పెట్టినా వచ్చిన జనంతో చాలు. ఆదివారం వచ్చేవాళ్ళ కోసం ఆ సేవకుడు ఆదివారం తన సొంత తోటను కాయటానికి వెళ్లకుండా ఆపేయొద్దు. ఆదివారం ఎవరి సంఘానికి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరి పరిచయాలు వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆదివారం క్రొత్త వారు వస్తారు. కొరింథీయులకు రాసిన 1:14 ఏముంది? అవిశ్వాస అయినా ఉపదేశం పొందని వాడైనా వస్తాడు ఆ రోజు. నువ్వు లేవు. స్థానిక సంఘాలు ఎవరు ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసం? వాళ్ళని ఎవరు పరామర్శిస్తారు కదా?
తీతు పత్రిక ప్రకారం ఏమన్నాడు చెప్పండి? మనం అందరం ఎలా ఉండాలన్నాడు? అతిథి ప్రియులుగా ఉండాలన్నాడు కదా. ఈ మాట నాకు బాగా నచ్చింది. ఒకటి అతిథి ప్రియుడు కదండి. ఇప్పుడు మన స్థానికంగా ఉంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి టీ ఇవ్వటమో భోజనం పెట్టడమో ఆతిథ్యం చేయడానికి ఉంటుంది. ఉం? చలి కాసుకోండి తృప్తి పొందండి అని చెప్పి చెప్తాగా నీ దగ్గర దిగంబర్ వచ్చింది. ఆకలి కొని ఆహారం లేక వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? మంచి మాటలు చెప్తాగా. ఏదైనా పెట్టాల్సి వస్తుందని స్థానికంగా ఉండాల్సిన వాళ్ళు స్థానికంగా లేకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆతిథ్యం ఎవరు చేస్తారు? కాబట్టి స్థానికంగా ఉండాలి. అయినా కూడా ఉండట్లేదంటే అర్థం ఏంటి? అతడు తన సొంత తోటను కాసేవాడు కాదని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కుటుంబ వ్యవస్థను చక్కబెట్టుకోలేని వాడు కుటుంబాలు పాడు చేయకపోతే ఏం చేస్తాడు? సొంత తోటను కాయటం చేతకాని వాడు మరికొన్ని తోటల్లో ఎలా పని చేస్తాడు? కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు పనిపాటు లేక తిరుగు దుష్టులు. మా భీమవరంలో ఒక మంచి సహోదరుడు ఉన్నాడు. మీకు కావాలంటే వాసన డీటెయిల్స్ అడగండి. మీకు ముందస్తు జాగ్రత్త హెచ్చరికగా చెప్తాడు. ఆడు ఎక్కడ ముద్ద దొరికితే అక్కడ తిరిగేస్తా మొత్తం పాడు చేసేస్తాడు అనమాట. అంటే అటువంటి వారు ఉంటారు. అటువంటి వారు ఉంటారని మనకు తెలిసినా కూడా అటువంటి వారు చెప్పేది ఏంటో వాడి వాడు ఎవడు అనేది, వాడి క్వాలిఫికేషన్ ఏంటనేది ఆలోచించకుండా వాడు చెప్పేది వినేసి వాడిని బట్టి పాడు చేసేసుకుంటున్నారు. కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, సంఘాలను పాడు చేసుకుంటున్నారు. ఆడదంతా ఎందుకు చేస్తున్నాడు? ఓ ముద్ద కోసం, ఒక ముక్కు కోసం. కుక్కలు తిండికి ఆతురపడునని ఉందా లేదా? కుక్కలు తిండికి ఆతురపడునని ఉంది. కాబట్టి కుక్కలతో పోల్చాడు ఇక్కడ యోబు. లేదా కుక్కలు కంటే తక్కువ వారు, తగని వారు అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమన్నాడు? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాసినట్లుగా దుష్టులైన పనివారు కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండి 2వ వచనంలో అన్నాడు. దుష్టులైన పనివారు అంటే వారు ఏ పని చేయరు. నేను అడుగుతాను, అసలు సేవ అంటే ఏంటి? ప్రసంగాలు చెప్తూ తిరిగేయటం. అసలు చెప్పే ప్రసంగం అయిన పోను అది అందులో ఉపదేశ సారం ఉందా? ఇప్పుడు తిమోతి 1:5 చెప్పిన పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అనే మెసేజ్ ఉందా అసలే? ఆ మెసేజ్ చెప్పని మెసేజ్ లో ఖాళీ లేకుండా తిరిగేస్తూ చెప్తే అది పని. పైగా విచిత్రం ఏంటంటే ఇక్కడ చెప్పిన మెసేజ్ అక్కడ చెప్తున్నారు, అక్కడ చెప్పింది అక్కడ చెప్తున్నారు, అక్కడ చెప్పింది అక్కడ చెప్తున్నారు. ఎంత విషయం అది. ఇక అది పని ఎలా అవుతుంది? మళ్ళీ ఏం చెప్పుకుంటున్నారంటే, నేను అపోస్తులు అందరికంటే మిక్కిలి ప్రయాసపడుతునని కొరింథీ మొదటి పత్రిక 15:10 వలె ఈ తరము వారిలో నీవే నా ఎదుట అని నోవాహు గురించి దేవుడు చెప్పినట్టు ఈ తరంలో ఈయన అంత బిజీగా ఎవరు లేరని. బిజీగా తిరగటం అంటే ఏంటి? ఇక్కడి నుంచి అక్కడ చూడండి, 3 రోజులు మీటింగ్స్ కి డేట్లు ఎలాగిస్తారో తెలుసా? 2 రోజులు ఇస్తారు, 3వ రోజున ఇంకో చోట లింక్ కలిపేసి అక్కడ. అసలు నేను చాలా మందిని ఇలా కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు, మీటింగ్స్ పెడతారు, అక్కడ వచ్చి కొంతమంది వందనాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్రాజ్ అని ఉన్నాడు. ఆయనకి ఏంటంటే సేవకులు కనపడితే ఆయన ఎగ్జైట్ అయిపోయి టాటా వాటర్ బాటిల్ తెస్తాడు, ఇక తెచ్చి వాటర్ ఇస్తాడు. మన సీన్ అన్న అయితే మిర్చి బజ్జీలు తెస్తాడండి. శ్రీనన్న అయితే అలాంటి వాళ్ళు చూసుకొని, బ్రదర్ నేను శనివారం వరకు ఇక్కడ ఉంటున్నాను, మరి ఆదివారం మీ దగ్గరికి వచ్చేస్తాను బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆడికి ఆదివారం అక్కడికి వెళ్ళిపోయి ఆ సంఘాల్లో ఉండి మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. నేను హైదరాబాద్ వస్తున్నాను, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంఘాలు ఉన్నాయి అందరికీ ఫోన్లు చేసేస్తారు అన్నమాట. చేసేసి నేను హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? ఏ చార్జర్ కొనుక్కోవడానికి వస్తాడు. కోటిలో తక్కువ వస్తాయి చూసారు, ఆ సామాన్లు కొనుక్కోవడానికి వచ్చి నేను పని మీద వస్తున్నానని చెప్పి అక్కడ సంఘాల్లో తిరిగేస్తాడు. బయట వాళ్ళకి ఏం చెప్తాడు? ఇప్పుడు నేను పరిచర్య పని మీద వెళ్ళాను హైదరాబాద్ అని చెప్తాడు. ఏంటి మీకు అర్థమవుతుంది ఎంత విచిత్రంగా ఉందో ఈరోజు సేవలో పరిచర్యలు ఇవన్నీ ప్రభు చూడట్లేదా? కోటిలో ఛార్జర్ కొనుక్కోవడానికి వచ్చినాడు, కోటిలో ఛార్జర్ కొనుక్కొని 3 రోజులు అక్కడ ఎక్కడో చోట వాడబడటానికి డేట్లు తీసుకొని బయట ఏం చెప్తాడంటే, నేను మీటింగ్స్ కొరకు వెళ్ళినప్పుడు ఛార్జర్ తెచ్చుకున్నాను, అక్కడికి వెళ్ళి కోటి వెళ్ళాను, మీటింగ్స్ లో ఖాళీ ఉంది ఆ టైంలో నేను కోటి వెళ్ళి ఛార్జర్ తెచ్చుకున్నాను అంటాడు.
చూడండి, ఇది సేవ. ఆ రోజు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో పనికి ఎలా పంపించబడ్డారు? పరిశుద్ధాత్మ చేత పంపించబడ్డారు. 16వ అధ్యాయంలో అందుచేతన వాళ్ళు 6వ వచనంలో పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడ్డారు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు, అంత్యోక్య నుంచి పంపించింది ఆత్మ అయితే ఆసియాలో కాదు మాసిదోనియాలో పనిచేయమని ఆత్మ చెప్తాడు. పంపించింది ఆత్మ కాకపోతే నియంత్రణే ఉండదు. నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడ నిలబడిన అడిగేదే ఉండదు. రాత్రి బ్రదర్ మంచి టెస్ట్ మని చెప్పాడు. నేను ఆ స్టేజ్ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలా అనాయింటింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను బ్రదర్. అది పవర్ఫుల్ డయాస్ అన్నట్టు. అంటే మీరు చూడండి, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నిలబడి నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ఎట్ ది రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైం. అంటే నువ్వు ఆత్మచేతని చాలా ప్రమాదం. కొన్ని చోట్ల మీరు కనపడకూడదు, కొన్ని చోట్ల మీరు కనపడాలి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని యేసు యొక్క ఆత్మ, మేము ప్రయత్నం చేశామన్నాడు. చూడండి 16:7, కాని వెళ్ళనీయలేదు అన్నాడు. అంత నియంత్రణ మాకు ఉండాలి. అపోల్లోని పౌలు ఏం చేశాడంట? అపోల్లోని పౌలు ఏం చేశాడు? నేను బ్రతిమాలేను అన్నాడు 16:12. కానీ ఆయన మాత్రం నాకు మనసు లేదన్నాడు. అది చిత్తానుసారంగా నడవటం అంటే. పౌలు లాంటి వాడు బలవంతం చేస్తున్నాడు వెళ్ళిపోదాం అనుకోవద్దు. మన విషయంలో దైవ చిత్తం ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి మనము వెయిట్ చేయాలి. పౌలు కూడా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చాడు లేదు? అపోల్లో వేస్ట్ అన్నాడా? అపోల్లో వేస్ట్, చెప్పిన మాట వింటలేదు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? వీలైనప్పుడు అతడు వచ్చును అన్నాడు 16:12. అర్థమైందండి? అతను ఏమని సంబోధించాడు? సహోదరుడైన అపోల్లో అన్నాడా? మాట వినని అపోల్లో అన్నాడా? సహోదరుడైన అపోల్లో. నేను బతిమాలేను అన్నాడు. తిమోతిని ఏమన్నాడు? నువ్వు ఎఫెసులో ఉండాలి. త్రోఫీమ్ ఏమన్నాడు? మిలేతులో విడిచివచ్చి. తీతునేమన్నాడు? నువ్వు క్రేతులో ఉండాలి. అపోల్లోనేమన్నాడు? కొరింథీకి వెళ్ళమన్నాను, కానీ అతడికి మనసు లేదన్నాడు. అంటే మీరు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఆత్మచేత నియంత్రించబడుతున్నారు. చెప్పండి, లారీ డ్రైవర్ కి పైలట్ అయ్యే అవకాశం ఇచ్చారనుకోండి, ఏది లోకోమోటోలు, ట్రైన్ డ్రైవర్ అవడానికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా, ఓ రోజుకి రైలు నడపాలని కోరుకుందంటే వదిలేశారనుకో, ఆటో వాళ్ళు ఏం చేస్తారండి? ఎప్పుడు పడితే అప్పుడు పక్క తీసేస్తా ఉంటారు. వెనకాల వాడిని చూసుకోరు. వాడికి ఏంటంటే వెనకాల రాసుకుంటారనమాట. ఏమని? వీలైతే 4 టికెట్లు, కుదిరితే ఒక కిరాయి. అది వాళ్ళ వెనకాల స్టేట్మెంట్ ఏంటి? వీలైతే 4 టికెట్లు, కుదిరితే ఒక కిరాయిని రాసుకుంటారు. అందుకని వాళ్ళు కిరాయి దొరికిద్దా టికెట్లు దొరికిద్దా అని చూసుకుంటారు తప్ప ఎవరు ఏమైపోయినా అనవసరం అనమాట. మీరు అవసరమే ఆటో మీదకి వెళ్తే ఆ మనసు వచ్చేది. మీరు వివరాలు కావాలంటే మా జకరియా అన్నాడు. జకరియా అంతేనా కాదు? ఉందా స్టే అలాంటిది? నువ్వేం రాసావన్నా వెనకాల? వీలైతే 4 టికెట్లు, కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్టు కిరాయిని రాసావా? ఏమిటి ఉంటది. ఆటో వాళ్ళు భలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, పక్కకి తీసేస్తారు. మరి రాజన్ లాంటి వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే బండిని అలగనీయడు ఆయన, ఇస్త్రీ చేసినట్టు ఉంటది ఆయన బండి ఎప్పుడు చూసినా. మిగిలిన వాళ్ళు మాత్రం అలా ఉండరండి, మీదకి వచ్చేస్తా ఉంటారు. ఇప్పుడు ట్రైన్ డ్రైవర్ అయ్యాడు ఒకటి ఏం చేస్తాడు? సిగ్నల్ దాకా కనిపెట్టడు. ఏంటి అస్తమాటు ఆపేస్తున్నాడు. క్రాసింగ్ అంటాడు ఏంట్రా? మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన మీద కాగాలని క్రాస్ చేస్తాడు. అలాగే ఈరోజు ఆత్మ ప్రేరేపణ వచ్చి సంఘం పంపించేదాకా ఆగట్లేదు. వాక్యం చెప్పడం వస్తే చాలు ఎక్కడో కాదు నిలబడి చెప్పేయాలని వెళ్ళిపోతున్నారు. అలా కాదు కదా, దేవుని పని అలా జరగదు. దేవుని పని అనేది ఆత్మ ద్వారా జరుగుతుంది. వాళ్ళు కనిపెట్టారని ఉంది చూడండి, ఉపవాసం చేశారు, కనిపెట్టారనే మాట అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అంత్యోక్యలో ఉన్నవారు 2వ వచనంలో వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా అని ఉంది. అంటే వాళ్ళు ఎస్పెషల్ ఇక్కడ ఉపవాసం ఎందుకు చేశారు? పౌలుకు పెళ్ళి అవ్వలేదని ఉపవాసం చేశారు. 40 రోజుల ఉపవాసం ఇది. వాళ్ళు ముందున్న పని విషయంలో వాళ్ళకి ఉపవాసం కలిగింది. వాళ్ళు ఉపవాస దినం ఆచారం చేయలేదు. వీళ్ళందరూ యూదులే. ఇక్కడ మీరు చదువుతున్న వాళ్ళు చాలా మంది యూదులు ఉన్నారు. వాళ్ళు గతంలో ఉపవాస దినం ప్రతిష్ఠించండి అనే పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధనలోకి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉపవాస దినాచారం చేయట్లేదు.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందున్న పని కొరకై వాళ్ళందరూ కూడా ఉపవాసం వారికి కలిగింది. మీరు కూడా చూడండి, మన ముందు విస్తారమైన పని ఉన్నప్పుడు మనకు ఆహారం మీద ఉంటదా? ఇప్పుడు మాకు నేను సమోసాలు పెట్టారండి షారోనక్కోళ్ళు. వాళ్ళకేముంటది, మా సమోసాలు తింటే పాస్టర్ గారు బాగుంటది అని ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం అయిపోయింది మీటింగ్ కి, మనం ఏం చేస్తాం, అవన్నీ కవర్ లో పెట్టుకొని వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఉమ్, మనం ఇప్పుడు అది దీపు నువ్వేం భయపడదు, నేను అక్కడికి రాను. ఇప్పుడు ఏంటంటే ఆలోచన ఎలా ఉంటదంటే ఈ సమస్య మీద ఉంటది అనమాట. పని మీద ఉన్న వాళ్ళకి ఆహారం పని దాని మీద ఉండదు. ఇక కొంచెం రిలాక్స్ గా ఉండేవాళ్ళు అయితే కొంచెం తింటారేమో కానీ పని మీద ఉండదు అనమాట. ఇక కార్ ఆగిందో లేదో హనోక్ గారు అన్నారు, అసలు నాది ఫస్ట్ బర్ణబాస్ గారిది సమోసాలు ఇచ్చేయండి అన్నాడు అనమాట. ఇచ్చేయండి అన్నాడు. కానీ వాస్తవం పని ముందున్నప్పుడు టైం అయిపోతున్నప్పుడు మనకి వాటి మీద ఉండదు. అది ఉపవాసంగా లెక్కించబడతాది తప్ప పెళ్ళి అవ్వట్లేదు ప్రభా నీ కోసం శుక్రవారం శుక్రవారం ఉంటానంటే ఏముందుకు, నువ్వు ఉండేది శుక్రవారం 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 నువ్వు ఉండాలి. అయితే మరి యేసు ప్రభు ఏం చేశాడు? శుక్రవారం శుక్రవారం నువ్వు ఉందులే అమ్మా, మిగిలిన నేను చేసి పెడతానని వెళ్ళిపోయాడా? ఆ పని నీకు వదిలేశాడా? నిజంగా నీవు ఉపవాసం చేస్తే మేలు కలగాలనే పని ఇంకా ఉంటే యేసు ప్రభు కూర్చునేవాడా? తన పని ముగించుకునేవాడా? తన పని ముగించి పడిందని చెప్తాడా? చదువుకోండి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? ఆయన తన పని చేసి ముగించెను అని ఉంది. అంటే అర్థం ఏంటి? నీకు ఎటువంటి ఉపవాస ఆచారాలు, జాగరణ ఆచారాలు ఉంచలేదు ఆయన. ఆచారాలు ఉన్న ప్రతి చోట వివాదాలు ఉంటాయి. కానీ మన స్థలాలన్నిటి పేరు అయినో. అయినో అంటే అర్థం ఏంటి? అయినో అంటే నాకు తెలుసు అని కాదు. ఐతుక్కు అంటే నేను తుక్కైపోయాను అని కూడా కాదు. అయినో అంటే విస్తారమైన నీళ్లు అని అర్థం. మన సంఘాలలో విస్తారమైన నీళ్లు ఉండును గాక. విస్తారమైన నీళ్లు ఉన్న దగ్గర అపవాది పనిచేయడు. ఆచారాలు ఉన్న దగ్గర అపవాది పనిచేస్తాడు. ఆచారాలు ఉన్న దగ్గరే కలహప్రియులు ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొరింథీలో సంఘంలో ఉన్న స్త్రీలు తల మీద ముసుకేసుకోవాలని ఉంది కదండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ చాలా మంది మన సిస్టర్స్ తల మీద ముసుకేసుకున్నారు కదా. మీరు పంజాబ్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొరింథీలో స్త్రీలు పంజాబ్ డ్రెస్లు వేసుకున్నారా? కొరింథీలో స్త్రీ ఇప్పుడు చీర కట్టుకొని ముసుకేసుకున్నారు. అసలు మీకు ఎవరు నేర్పించారు అలా వేసుకోవాలని? ఒకటి తీసుకొని మీరు తల మీద వేసుకున్నారు. కొంతమంది ఏమో ఏదో తల మీద కొట్టేసినట్టు తెల్లగుడ్లు కట్టుకుంటున్నారు. ఫీల్ అవ్వకండి, ఓకేనా? మీరు అలా కట్టుకునే వాళ్ళైతే తప్పేం కాదు, కానీ ఊరికే చెప్తున్నాను. కొంతమంది కనిపిస్తూ ఉంటారనమాట, తెల్లగుడ్డ కట్టుకుంటారండి. ఎవడో కొట్టేశాడేమో తల మీద, వాళ్ళని ఎవరో తెల్లగుడ్డ కట్టేసుకున్నారని. అదే ఈ డాక్టర్ గారు కట్టేస్తారు కదా, అలా ఉంటది అనమాట కొంతమంది. ఏ రామ్సన్ తెగ నవ్వుతున్నావు నువ్వు? సిస్టర్ ఏం కొనిపెట్టాడు తెల్లగుడ్లు లేవు కదా. చున్నీలు, మన సిస్టర్స్ చున్నీలు, కొంతమంది చీరలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కొరింథీలో స్త్రీలు పంజాబ్ డ్రెస్ లో చీరలో వేసుకున్నారా? అక్కడి నుంచి ఇప్పుడు అక్కడ ఎందుకు వేసుకోమన్నాడో తెలియదు వీళ్ళకి. ఇది అందరికి చెప్పారు. మన సిస్టర్స్ చీర కట్టుకున్న వాళ్ళు చీర వేసేస్తున్నారు పైన, డ్రెస్ లో ఉన్న వాళ్ళు పంజాబ్ అది వేసేస్తున్నారు. కొంతమంది అయితే ఇందులో చాలా గ్రేట్ అనమాట, ఈ బైబిల్ బుక్ స్టాల్కి వెళ్ళిపోయి బైబిల్ కొనుక్కొని ఆ తెల్లగుడ్లు కూడా కొనుక్కొచ్చుకొని ఇలా కట్టేసుకుంటున్నారు అనమాట. నిజంగా వాళ్ళని ఎవరో కొట్టేశారు, పైన రక్తం గారిపోతుంటే కట్టేసుకుని కట్టులాగా ఉంటది అనమాట. ఇవన్నీ ఆచారాలు. వాస్తవం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లోనే ఉంది. ఏమనుందంటే, కలహప్రియుడిగా ఎవడైనా కనిపిస్తే మాలో ఈ ఆచారం లేదని రాశాడు. మీరు చదవండి అది. అంటే అక్కడ ఎందుకు చెప్పాడో అనే కంటెక్స్ట్ వదిలేసి దాన్ని అందరికీ అప్లై చేసేసారు. దేవదూతలను బట్టి అధికార సూచన అని ఎందుకు అన్నాడు? కొంతమందికి ఒక్కొక్క రోజు దెయ్యం వచ్చేది తెలుసా? అమావాస్య రోజు వచ్చేది కొంతమందికి, కొంతమందికి పున్నమి రోజు వచ్చేది. ఎందుకు వస్తుంది అలా తెలుసా మీకు? కొంతమంది కొన్ని బట్టలు వేసుకుంటూ వచ్చేది, ఏది కుక్కలుగా అది మీదకి వచ్చేది, దెయ్యం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మతపరమైన నిష్టలో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఆ మతపరమైన వస్త్రాలు ధరించుకున్నప్పుడు, ఆ ఆచార సంబంధమైన వస్త్రధారణలోకి వెళ్ళినప్పుడు ఆ బలహీనతను చూసుకొని వాళ్ళ మీదకు దురాత్మ వస్తుంది. కొరింథీలో అక్కడ ఉన్న దేవాలయాల్లో ఒక రకమైన వ్యభిచారం జరుగుతుంది. అది ఏదో తప్పు కాదు వాళ్ళకి. మీరు చూడండి, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. సంఖ్యాకాండంలో బిలాం ఏం చెప్పాడు బాలాక్కి? బిలాము నేర్పిన బోధ అంటారు దాన్ని. బిలాం బోధ అంటే అదే. ఏం చెప్పాడు? షిత్తీము లోయలో స్త్రీలను ఉంచమన్నాడు కదా. ఆ స్త్రీలు ఎవరు అనుకున్నారు? వాస్తవంగా
వాళ్ళందరూ కూడా ఒక దేవత పూనిన స్త్రీలు అన్నమాట. అంటే వాళ్ళ మీద దురాత్మ ఉంది. ఇప్పుడు ఆ స్త్రీలతో వీళ్ళు కలుసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే ఎవరిని, అంటే ఏం జరిగిందని రాశాడు అక్కడ, బయల్పయోరుతో కలిశారని ఉంది. అంటే కలిసింది స్త్రీలతో కాదు, దెయ్యం పట్టిన స్త్రీలతో కలిశారు. దాన్ని పుణ్యం కింద భావిస్తారనమాట. అది కరెక్ట్ అంటారు. అందుకనే ఆ హైవేలు ప్రక్కన ఉండే వ్యభిచారం కాదు ఇది, దేవాలయాల్లో జరిగే వ్యభిచారం అన్నమాట. ఇప్పుడు ఆ దేవాలయాలు ఉన్న స్థలాల్లోనే సంఘాలు కూడా ఉన్నాయి ఆ దినాల్లో. ఇప్పుడు కొరింథీలో సంఘం ఎక్కడుంది? అటువంటి దేవాలయాలు ఉన్న మధ్యలో ఉంది. ఇదేమో వాళ్ళకు ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు సంఘాలు ఎక్కడున్నాయి? మా ఇంటి కొంచెం దూరంలో గుడి ఒకటి ఉంది, రాముల వారి గుడి అంట, ఆంజనేయుల గుడి, సాయి గుడి, ఆ గుడి, ఈ గుడి, ఈ గుళ్ళ మధ్యలో మన మందిరం ఉంది. ఇప్పుడు ఆ గుళ్ళో జరిగేది ఈ గుళ్ళో కూడా జరుగుతాయి కొన్ని. అలాగే కొరింథీలో ఉన్న దేవాలయాల్లో వ్యభిచారం చేసే ఆ ఒక పుణ్యం అన్నమాట. ఏంటంటే ఈ స్త్రీ మీదకి ఫలానా మనం దురాత్మ అంటున్నాం, వాళ్ళు దేవత అంటారు. ఆ దేవతతో కలిస్తే మేలు అని చెప్పి కావాలని అదంతా జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ సంఘములో కూడా, అందుకని ఏమి రాస్తాడు, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు అంటాడు. ఒకటి తండ్రి బారిన ఉంచుకున్నాడట అంటాడు. అంటే ఇది ఆనాడు దేవాలయాల్లో, కొరింథీ దేవాలయాల్లో జరుగుతున్నట్టు జరిగింది. అందుకని ఏమన్నాడంటే ఆ స్త్రీలను వాళ్ళ వెంట్రుకలు కనిపించేటట్టు ఉండకుండా, అంటే ఆ వస్త్రధారణ అనేది ఆ దేవతలకు మరి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దేవదూతలను బట్టి అధికార సూచనగా తల మీద ముసుకేమన్నాడు. మీకు తెలియక అందరూ ముసుగులేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మేమందరం కూడా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మా అమ్మ అనేది అనమాట, ఏమనేదంటే పాటలు బాగా పాడుతున్నారా, ఏమని తల మీద ముసుగులేదు అనేది అనమాట మా అమ్మ. ఇప్పుడు కూడా అంతే. ఆ చూసారా దివ్య అలా కూర్చుందా, అసలు తల మీద ముసుకేసిందా, పెద్ద భక్తురాలు మళ్ళీ దివ్య అంటారు. అంటే సిస్టర్స్ కి ఎవరో శత్రువులు లేరు, సిస్టర్సే ఉన్నారు. సహోదరులకి ఎక్కడున్నా శత్రువులు, సహోదరులే. మనం అవసరం లేదు, మన అక్కోళ్ళు ఆడేసుకుంటారు అందరిని. తల మీద ముసుగు అంటే ఏంటి, షారోన్ గారు ఏంటి వెనకాల వేసారు ముసుగు, కొంచెం పైకి లాగండి అని అంటారు అనమాట. తల మీద ముసుగు అంటే ఇక్కడ రాకేయాలి, ఇక్కడ పెడుతున్నారంటే అది ఫ్యాషన్ అది అని అంటారు. అంటే ఇవన్నీ ఆచారాలు కలహానికి ఉపయోగించబడతాయి. అన్న మీరు చెప్పారు కాబట్టి నేను ఇక్కడ నుంచి తల మీద ముసుకేనన్న దేవునికి స్తోత్రం, ముసుకేసుకోకుండా కూర్చుంటానన్న దేవునికి స్తోత్రం, మంచిదే. కాకపోతే ఎదురయ్యే వాటికి సమాధానం నువ్వే చెప్పాలి. కానీ మా పాస్టర్ గారిని అడగండి, మొన్నే చెప్పాడు జూమ్ లో ఏదో చెప్పాడు అంటారా, అలాగైతే నువ్వేసి ముసుకేయి. నీ సమాధానం నువ్వు చెప్పుకోగలిగిన స్థితి వచ్చేదాకా కూడా నువ్వు చేసేది కంటిన్యూ చేయి. నీ సమాధానం నువ్వు చెప్పుకునే స్థితి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఎలా బాగుపడ్డాడని ఎవరిని అడుగుతున్నారంట, పుట్టుగుడ్డు అని యొక్క ప్రశాంత్ ఎవరిని అడుగుతున్నారు, మీ వాడు ఎలా బాగుపడ్డాడని ఎవరిని అడుగుతున్నారు? అడిగితే ఏమన్నాడు, వాడు వయసు వచ్చిన వాడు వాడి సంగతి వాడిని అడగండి అన్నారు. కాబట్టి నేను కూడా అంటాను, ఏంటండి మీ మినిస్ట్రీకి వచ్చినా గమనిస్తున్నాను, ఎవరిని అదిగో ఆ సిస్టర్ గారిని తల మీద ముసుకేయట్లేదు అని అన్నారు అనుకోండి, నేనేమనాలి, ఆమె వయసుకి వచ్చింది, ఆమె సంగతి ఆమె చెప్పుకుంటుంది, ఆమెను అడగండి, నన్ను అడగండి అన్నాను. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, అమ్మా ఏందమ్మా పెద్ద భక్తి వచ్చేసింది నీకు, తల మీద ముసుకెత్తమ్మా అనేసి, ఏంటమ్మా అని అంటే మా పాస్టర్ గారు వద్దన్నారండి అన్నావంటే అయిపోయినట్టు నా పని. మా పాస్టర్ గారు వద్దంటే నువ్వే ముసుకే, నీ సంగతి నువ్వు చెప్పుకోగలిగితే మాత్రం ముసుగు, తల మీద ముసుగు, స్త్రీలు మాట్లాడకూడదు. ఇదంతా కొరింథీ ప్రాంతానికి చెందిన అక్కడ పరిస్థితులే, అక్కడ జరుగుతున్న సన్నివేశం. అలా కాదండి, అలా కాదు, మరి ఏంటి? తిమోతి పత్రికలో కూడా చెప్పాడు కదా, మరి తిమోతి పత్రిక ఒకసారి, తిమోతికి రాసిన పత్రిక కూడా చూడండి. ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ వచనం మీద కూడా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగితే అక్కడేముందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 9 నుంచి 14 వచనాల దాకా చదవండి, ఓకేనా? చదవండి. అయితే ఇప్పుడు 15వ వచనం మాత్రం ఇప్పుడు చదవదు, ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చదవండి 15. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. రైట్, మీరు చూసారా, ఎవరైనా ఈ వచనం మీద ఆన్సర్ మాట్లాడతారా? వర్తమానం చాలా తెలివిగా 14 కాపేస్తారు. మీరు కావాలంటే చెక్ చేయండి. ఎవరైనా కూడా ఇక్కడి నుంచి వాళ్ళ మత సంబంధమైన ఆలోచన చెప్పేవాళ్ళు 14 వరకు చెప్పి ఆపేస్తారు, కానీ 15 చెప్పరు. ఈ శిశు ప్రసూతి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. స్త్రీ మౌనంగా ఉండాలి కానీ ఆమె మాట్లాడడానికి, పురుషుల మీద అధికారం చేయడానికి సెలవు ఇయ్యను. మొదట ఆదాము తర్వాత హవ్వయి నిర్మించబడి, ఆదాము మోసపరచబడి
ఆ మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది, అందుకని స్త్రీకి మాట్లాడడానికి నేను సెలవీనని పౌలు చెప్పాడు కదా. ఆ వచ్చిన దాకా చెప్తారు, 15 చెప్పరు. ఎప్పుడని మీరు సరదాగా ఇలాగనే 15 కూడా చెప్పారు అని అడగండి. 15 కూడా బోలో, 15 ఆల్సో, 15 కూడా చెప్పు అని అడగాలన్నమాట. అప్పుడు చెప్పరు. ఎందుకు చెప్పరు? కంటెక్స్ట్ ఫాలో అయ్యారు అనుకోండి, అప్పుడు 15 కూడా కంటెక్స్ట్ లో భాగమేగా. కంటెక్స్ట్ ఫాలో అవరు, టెక్స్ట్ ఫాలో అవుతారు. ఇంతకీ టెక్స్ట్ దేనికి? వాళ్ళ యొక్క మతపరమైన ఆలోచనకు వచనం ఏరారు. ఇక్కడ ఇక్కడ కంటెక్స్ట్ లోంచి వాక్యం చెప్పలేదు, వాళ్ళ మతానికి ఇక్కడ వచనం ఏరారు అనమాట. సో ఇటువంటివి అనేకమైనవి ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా నా వైపు 15 నువ్వు చెప్పు అన్నట్టు చూస్తున్నారా? చూడట్లేదా? చూస్తున్నారంటే మీరు కూడా మంచి బుద్ధి కలిగిన వాళ్ళు కాదని అర్థం. ఏమనుకోకండి ఇలాగ అన్నందుకు. తర్వాత ఫోన్ చేయండి, అన్న మీరు అన్నది నా గురించి అంటే, యారా నీ బుద్ధి ఎందుకు ఇలా తగలడిందిరా అని అడుగుతాను నేను. అంటే మనకు కూడా ఏముందంటే, కొరింథీలో ఓకే బ్రదర్, కానీ తిమోతి పత్రికలో కూడా అంటారే. తిమోతి పత్రికలో కూడా అంటే పౌలు తిమోతి పత్రికలో నియంత్రించాడు అనుకుంటున్నారేంటి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, స్త్రీ గొప్పనా పురుషుడు గొప్పనా? స్త్రీలు చెప్పండి. స్త్రీలు గొప్పనా పురుషులు గొప్పనా? సరే అలా కాదండి, స్త్రీ వల్ల పురుషుడు కలిగాడా, పురుషుడు వల్ల స్త్రీ కలిగిందా? పోనీ అదాన్ని చెప్పండి, ఎవరు గొప్ప మనం తర్వాత మాట్లాడదాం. సిస్టర్సే చెప్పాలా, బ్రదర్స్ వద్దు. స్త్రీ వల్ల పురుషుడు కలిగాడా, పురుషుడు వల్ల స్త్రీ కలిగింది, ఎవరు గొప్ప? చూసారా సహోదరులు అందరూ మౌనంగా ఎందుకున్నారు? వాళ్ళ వయసుకు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ సంగతి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఏం చేస్తాం? ఎక్క మహిళా దినోత్సవం రాడు దుమ్ము దులిపేశారు మీరు. మార్చి 8న మీరు ఎవరు మాట్లాడట్లేదు. కాలేబు గారు, మీ జీవితంలో స్త్రీ గొప్పనా పురుషుడు గొప్పనా? మౌనంగా ఉన్నావంటే నువ్వు మామూలు మగోడు కాదు. స్త్రీ గొప్ప అయితే ఇప్పుడు తెచ్చుకోలేదు. అదే కదా. ఇప్పుడు చూడండి, 2 విషయాలు గమనించాలి ఇక్కడ. స్త్రీ ఎవరని చెప్పండి, బ్రదర్స్ అనే చెప్పండి. స్త్రీ నుండి పురుషుడు కలిగాడా, పురుషుడు నుండి స్త్రీ కలిగిందా? జకరియా అన్న. పురుషుడే స్త్రీ కలిగిందండి. బీరువా వెనకాల ఉంది, అందులేట్లు ఆకేసేయాలన్న నిన్న. మీ అమ్మగారు స్త్రీ కాదా? నువ్వు పురుషుడు కాదా? అన్న మొదట్లో చెప్తున్నానండి, ఆదాము నుంచి మరి స్త్రీ వచ్చింది కదా అని చెప్తా. అలా లేదు బైబిల్, మొదట తర్వాత లేదు. బైబిల్ చదివారు మీరు ఎప్పుడైనా? కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడు? స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. పురుషుడు స్త్రీ నుండి పురుషుడు నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే స్త్రీ మూలంగా పురుషుడు కలిగాడు. ఇప్పుడు మీరు ఎలాంటివి వాడారనుకోండి మొదటని, అప్పుడు స్త్రీలు ఏమంటారు? మీ ప్రక్కటెముకలో నుంచి మేము వచ్చాం, కానీ మా ఎముకలు విరిగేంత శక్తిలోంచి మీరు వచ్చారు అని అనరా? కాబట్టి ఎవరు తక్కువ కాదు. ఏం కృపానిది, సిస్టరేగా తొక్కేద్దామని చూస్తే నిన్ను తొక్కేస్తాం. స్త్రీని గాను వారిని చేసినని అనా అది కానీ మొదటి అధ్యాయంలోనే బిగినింగ్ వారిని స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసినారు అన్నాడు కదా. అవునన్నా, ప్రారంభం నుంచి వాళ్ళిద్దరినే ఉంచాడు. అవును, ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు. విషయం ఏంటంటే, భార్య అని గిఫ్ట్ అంటాం, బెడ్ అని ఫ్రూట్ అంటాం. గిఫ్ట్ గొప్ప, ఫ్రూట్ గొప్ప? భార్య గిఫ్ట్ అంటే జీవమను కృపా వరం. గిఫ్ట్, వరం అంటే గిఫ్ట్. ఇప్పుడు ఆ స్త్రీలో నుంచి పురుషుడు పుట్టాడు. పురుషుడు పుట్టినప్పుడు ఏమంటాం? ఫ్రూట్ అంటాం, గర్భ ఫలం. ఇప్పుడు చెప్పండి, గిఫ్ట్ గొప్పనా, ఫలం గొప్పనా? వరం గొప్పనా, ఫలం గొప్పనా? ఆత్మవరాలు గొప్పవా, ఆత్మ ఫలాలు గొప్పవా? ఏది గొప్ప చెప్పండి? రెండు గొప్ప. పిచ్చమొహాలారా, సైలెంట్ గా ఉన్నారంటారు బాబు. సైలెంట్ గా ఉన్న వాళ్ళు అందరూ పిచ్చమొహాలే. మైక్ ఆన్ చేసుకోకపోయినా మీలో సమాధానం ఉండాలి. 2 గొప్పనే. ఎందుకంటే దానిమ్మ పండు గొప్ప, గంట కూడా గొప్ప. ఈ 2 ఒకే వస్త్రానికి వేలాడుతున్నాయి, అందుకని ఆ వస్త్రము ఎప్పటికీ చెనగదు. అది ఏకముగా నేయబడిన వస్త్రం, దాన్ని యూనిటీ అంటారు. ఆత్మ ఫలమే గొప్ప, ఆత్మ వరం గొప్ప కాదు అని అంటే అర్థం ఏంటి? నువ్వు ఐక్యతను ప్రేమించేవాడు కాదని. కాబట్టి మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆచారాలు తెచ్చేవాళ్ళు కలహప్రియులు. అక్కడ నీరు సమృద్ధిగా లేదు, మనం నీళ్ళు ఎప్పుడు సమృద్ధిగా కలిగి ఉండాలి, లేకపోతే మనం కలహప్రియులుగా ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ కలహాలు పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే, స్త్రీలను కొంతమంది వాక్యం చెప్పడానికి వాడుకుంటారు, కానీ
లోపల తను నాకంటే తక్కువ అనే ఫీలింగ్ లోనే ఉంటారు. నీకంటే తక్కువ అనుకుంటే నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, పురుషులకు కోపం ఎక్కువ వస్తుందా, స్త్రీలకు ఎక్కువ వస్తుందా? చెప్పండి. ఇది కూడా సిస్టర్సే చెప్తే బాగుంటది. ఇప్పుడు మాత్రం స్పీడ్ చెప్తారు చూడండి అక్కోళ్ళు. ఇప్పుడు చెప్తలేదంటే నాకు దొరికేస్తారని చెప్పరు అంతే. ఉం? నాకు దొరుకుతారని చెప్పరు. పురుషులకి ఎక్కువ కోపం వస్తుందా, స్త్రీలకు ఎక్కువ కోపం వస్తుందా? సారణక్క, కనీసం నువ్వన్నా కనిపించి చెప్పు. ఏం కోపపడలే మీ ఆయన గారు. పోలరాజానికి అసలు కోపం రాదు కదా. త్యాగశీలి, మూర్తిశీలి, త్యాగమూర్తి, ప్రేమశీలి. పురుషులు ఎందుకు కోపగిస్తారు చెప్పండి? వాసన, వాసన కోపం మీరు ఎవరు చూడలేదు. ఆ యాంగిల్ చూసిన నేను ఒక్కడినే, మా అక్క తర్వాత మా అక్క అనమాట. చెప్పండి, వాక్యంలో పురుషులకి ఎందుకు కోపం వస్తుంది అన్నాడు? స్త్రీ కోపగించలేదా? నువ్వు మాత్రమే బీభత్సమైన కేకలు చేస్తావేంటి? లేయలేరా కేకలు? విషయం ఏంటంటే పెత్తందారితనం అంటారు దీన్ని. తిమోతి పత్రికలో స్త్రీ గురించి మాట్లాడక ముందు 2:8 ఏం చెప్పాడంటే, ప్రతి స్థలమందు పురుషులు కోపం లేని వారై ఉండాలి అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట అంటే, నేను నీకంటే ఎక్కువ కదా అనే భావనలో ఉన్నప్పుడు మనం స్త్రీ మీద కోపగించడం ప్రారంభిస్తాం. అప్పుడు నేను అదే తనకంటే తక్కువేమో అనే భావనలో స్త్రీ ఏం చేస్తుంది? నువ్వు చెప్తే నేను వినేదేంటని నేర్చుకోదు. అందుకనే నువ్వు నేర్చుకోవాలని స్త్రీకి చెప్పాడు, నువ్వు కోపగించొద్దని పురుషుడు చెప్పాడు. అది కంటెక్స్ట్. ఇప్పుడు నేను తక్కువ అయిపోతున్నాను అనేది స్వనీత, నేను ఎక్కువ అనేది స్వనీత. ర్యాన్సమ్, ఓ ర్యాన్సమ్, ఎక్కడ చదువుతున్నావయ్యా? వందాలు, నమస్తే. ఇప్పుడు చెప్పు, స్త్రీల ఇప్పుడు వాక్య ప్రకారం నేను ప్రశ్న అడుగుతున్నాను. నేను ఎక్కువ అనేది స్వనీత, నేను తక్కువ అయిపోతున్నాను స్వనీత. ఏది స్వనీత? నేను ఎక్కువ అంటున్నాడు ఏంటి పౌలరాజు గారు? ఎక్కువైనా ఏంటి తమ్ముడు? నేను ఎక్కువ అనేది స్వనీత, నేను తక్కువ అయిపోతున్నాను స్వనీత. నేను ఎక్కువ అనేది స్వనీతగా ఉంటుంది. ఓకే, ఇంకా చెప్పండి ఎవరైనా. నేను ఎక్కువ అయిపోయాను అనే స్వనీత, నేను తక్కువ అయిపోయాను స్వనీత. రెండు స్వనీత. ఎందుకంటే నేను ఎక్కువ అనేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటది? నా మీద ఉంటది. నేను తక్కువ అయిపోతున్నాను అన్నప్పుడు కూడా జాలి ఎవరి మీద ఉంటది? నా మీద ఉంటది. రెండు స్వనీతే. పురుషుడు నేను ఎక్కువ అనుకొని కోపాన్ని పట్టుకున్నాడు. నేను తక్కువ అయిపోతున్నానేమో, నేను కూర్చొని వాక్యం, నేను భర్త మాట వింటే నేను తక్కువ అయిపోతున్నానని నేను వినాల్సిన అవసరం లేదు, నేనే చెప్పేదానిలా ఉంటానని డామినేటివ్ గా ఉండటం, అది స్వనీతి. వీళ్ళిద్దరూ తమ స్టేజ్లు వదిలేసి వాళ్ళు ఉండకూడని స్థలాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాడు అనమాట. దీన్నే షావే లోయ అంటారు. ఏమంటారు? నేను మొన్న చెప్పే కదా, హైదరాబాద్ లో షావే లోయ, రాజులోయ. షావే లోయ అంటే ద ప్లేస్ ఆఫ్ అగ్రిమెంట్ అని అర్థం. అంటే మీరిద్దరూ ఒకే స్థలానికి రండి, మీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పాడు పౌలు. అది అంతా వదిలేసి స్త్రీ ఉపదేశించడానికి లేదు, కూర్చోండి నేర్చుకోవాల్సిందే అని కోపంతో చెప్పేస్తున్నాడు పురుషుడు వాక్యం. నువ్వు కోపగించడానికి లేదు అన్నాడు. కాబట్టి నేను మగోండ్రా అని అనొద్దు. నువ్వు మగోడైతే నీలో దుష్టబుద్ధి ఉంది, అది మగతనం కాదు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడండి? ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? సరే, ఇలా అడుగుతాను, ఎస్తేరు భర్త ఎస్తేరుని ఎక్కడుంచాడు? ఎస్తేరు భర్త ఎస్తేరుని ఎక్కడుంచాడు? కోటలో ఉంచాడు కానీ మీరు ఒకసారి స్టడీ చేయండి. ఆ కోటల అంతఃపురంలో కూడా రాజు దర్శనం చేయడానికి ఆమె అప్పుడప్పుడే వెళ్తుంది. అంటే అర్థమైందంటే అతడున్న స్థానంలో ఆమె లేదు. ఒకే కోటలో ఉన్నారు కానీ ఆమె ఉన్న దగ్గర లేదు. ఒక్క అవకాశం వచ్చినప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుంటుంది. అర్థమైంది మీకు? కానీ ఇప్పుడు మన ప్రభు అలా లేడు. మనల్ని ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఆడు కూర్చోబెట్టాడు. అది పురుషత్వం, అది మగతనం. అంటే అంతేగాని నేను మగోడినని నువ్వు స్త్రీ మీద కేకలేసేసి అరిచేసి అంటే నువ్వు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ? అది నీ గర్వం, అది నీ అతిశయం, అది నీ స్వనీతి. కాబట్టి ఒక స్త్రీని మీద నీ కోపం ఉండకూడదు. అలాగే పురుషుడి దగ్గర కూడా నేను నీ మాట వింటే నేను తక్కువ అయిపోతున్నాను అనేది నీకు ఉండకూడదు అనమాట.
అసలు మనం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఎక్కువ ప్రభు బలి తీసుకోవాలి. షావే లోయలో మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. అంటే మీ స్థితి ఏంటో మీరు తెలుసుకోండి. నువ్వు నీకంటే ఎక్కువ ఆలోచించొద్దు, నువ్వు నీకంటే తక్కువ ఆలోచించొద్దు. సో ఇటువంటి గొప్ప కృప ప్రభు మీ అందరికి దయచేయను కాక. పిల్లకాయలాగా ఎవరు ప్రవర్తించొద్దని, పిల్లకాయలు చేయొద్దని ప్రభుపేట తెలియజేస్తాయి. ఎందుకంటే దీనివల్ల కుటుంబాలు పాడైపోతాయి. ఆచారాలు తెచ్చి కలహప్రియులుగా మారి వివాదాలు తెచ్చుకోవద్దండి. ఫైనల్ గా ఒక మాట చెప్తాను. షారయి అంటే అర్థం ఏంటి? షారయి అంటే అర్థం జగడం కదండి. జగడం అంటే వివాదం, కలహం కదా. కలహప్రియులు ఎక్కడి నుంచి వస్తారు? షారయి అంటే అర్థం ఏంటంటే యోద్, షిన్ రేష్ యోద్. యోద్ అంటే 10వ అక్షరం అనమాట. అంటే అక్కడ ఏముందంటే డామినేటివ్. అంటే సిస్టర్ తాను తక్కువ అయిపోతుందని డామినేట్ చేయాలనుకున్నప్పుడు జగడాలు వస్తాయి. అసలు నువ్వు తక్కువైపోతున్నావు, నువ్వెందుకు అనుకుంటున్నావు? లేదండి మా ఆయన అంటే కోపగిస్తున్నాడు. అప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్తారా? ఆత్మ సంబంధులైన మీలో ఎవడైనా ఏ తప్పిదమ్ములైనా చిక్కుకుంటే మీరు కూడా శోధించబడతారు. అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క శరీరం యాక్టివేట్ అయిపోతే మనం కూడా శరీరాలు యాక్టివేట్ చేసేసుకుంటాం. కానీ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషుడు తన కోపం చేత తన పెత్తందారితనాన్ని చెప్తున్నప్పుడు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వాక్యం ఖచ్చితంగా కొందరికి తగిలిందని నాకు తెలుసు. ఎందుకంటే నేను అందరి ముఖాలు చూస్తే వాక్యం చెప్తాను. అది నాకు దేవుడిచ్చిన వరం అనుకోండి అంతే. అయితే నేనేమంటానంటే నీకు తగలాలని చెప్పాను, అది మాత్రం మర్చిపోండి. తగిలింది అనుకోకండి, మీకు తగలాలని నేను వాక్యం చెప్తాను. ఎందుకంటే నా పేరే అది. సేవకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? భగవాడు లెక్కలేనని ముద్దులు ఎడతాడు బాబు. రా ఏంట్రా ఏంటి మెత్తకుంటే మీ ఆవిడ నీ నెత్తి మీదకి ఎక్కేద్దని ఆ బోధ నేర్చుకుంటున్నారు మీరు. నువ్వు మెత్తకుంటే మీ ఆవిడ నీ నెత్తి మీదకి ఎక్కేస్తుంది. నువ్వేం చేయాలా? నువ్వు అసలు కోపంగా ఉండాలి ఎప్పటికప్పుడు. అదా నీకు అది చెప్పాడా ప్రభు? అది ప్రభు నేర్పింది కాదు. మీరు ఎలాగూ నడుచుకోవాలో దేవుని చేత నేర్పబడితిరి అన్నాడు తెస్సలోనికీ పత్రికలో. మనం ఎక్కడ నేర్చుకోవాలి? ఏదైనా దేవుని దగ్గర నేర్చుకోవాలా. అంతేగాని ఎవరు చెప్తున్నారు మీకు ఈ పాఠాలు? ప్రభు ఏం చెప్తున్నాడు అది మాత్రమే చేద్దాం. దేవుని దగ్గర నేర్చుకోవాలి. మనం సకల జనుల మర్యాద చొప్పున కాదు వెళ్ళాల్సింది, దేవుని పద్ధతి చొప్పున వెళ్ళాలి. సకల జనులు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎందుకు బాగుందంటేనండి, ఎందుకంటే అదిగో నువ్వు నీళ్ళు పెట్టవే అనగానే నీళ్ళు పెట్టేద్దండి ఆమె. టీ పెట్టవే అంటే టీ ఇచ్చేస్తుందండి. నీ మొహమేం కాదు. మీరు వచ్చి చూడండి, నా ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఈ వాక్యం బట్టే ప్రవర్తిస్తాను. మీరు బయట నుంచి చూస్తే తెలీదు అసలు విషయాలు. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండండి, అర్థమైపోయింది వాళ్ళ విషయం ఏంటో. ఎప్పుడు ఎవరిని ఇంటికి ఎందుకు పిలవరో మన ఇవన్నీ బయటపడిపోతాయి కాదా? పాస్టర్ గారిని, అయ్యగారు మీరు మా ఇంట్లో వాక్యం చెప్పి ఏమి వెళ్ళిపోతారు, మీరు మీ భార్య వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఉండండి అంటే అప్పుడు కదా బయటకు వచ్చేవన్నీ. మేమేం చేయాలంటే 2 రోజులు మీరు ఉండమన్నందుకు వారం రోజులు కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే 2 రోజులు మీరు నటించినా 3వ రోజు తేలిపోతారు. సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చేస్తాడు 3వ దినాన్ని పునరుద్ధానం. అదనమాట. మేమే చక్కబెట్టాలి అక్కడ మీ గొడవలో. అమ్మ పోన్లేరా అంటే మీరు ఇసిరేసిన డేక్సలు మా మీదకి వచ్చేస్తాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కుటుంబాలను మనం అందరం సరి చేసుకుందాం. ఎందుకంటే పిలుపులు ఆటలాడుకొని పిల్లకాయలను పోలి ఉండదు. బుద్ధి విషయంలో పెద్దవారు ఉండకపోతే దుష్టత్వం అన్నాడు. కాబట్టి పిల్లల్లో దైవత్వమే లేదు. పిల్లల విషయంలో దుష్టత్వం గురించి కూడా చెప్పాడు. నాకన్నా తక్కువ వయసు గలవారు నా మీదకి లేచారంటే ఎలీషాను బోడివాడ అన్నారంటే వీటన్నిటి బట్టి మీరు ఆలోచించండి. కాబట్టి ముఖ్యంగా నేను సేవకులకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ సేవ చేస్తున్నవారు మీరు ఈ వాక్యాలన్నీ మీరు ఇతరులకు బోధించాలి. అసలు మీలోనే ఈ విషయాల్లో లోపాలు ఉంటే తప్పకుండా సరి చేసుకుందాం. ఉదయం ప్రభు మనకి ఇచ్చిన తలంపులు బట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరం మీకు దీవించుగాక. ఈరోజు చాలా వర్తమానం మీకు డౌట్లు ఉన్నాయన్నీ వచ్చేసి ఉంటాయి. వాటన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీరు కూడా వాక్యాన్ని ఇప్పుడు చదవండి. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడినని ఎందుకు అన్నాడంటే, ఆమె ఒక పురుషునికి భార్య కాదు. ఒక పురుషునికి భార్య, ఒకవేళ పురుషుడు గొప్ప నేను తక్కువ అనుకోవడానికి లేదు. ఒక బిడ్డకు నువ్వు తల్లివి కూడా. కాబట్టి నువ్వు ఎక్కడ నీ యొక్క డామినేషన్ ప్రభు ఉంచాడు, ఎక్కడ నేను తక్కువ చేయలేదు.
కాబట్టి స్త్రీ పురుషుడు నుండి ఎలాగ కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగి అలాగే అని రాశాడు. అలా ఉందా లేదో మీరు చెక్ చేయాలి. అప్పుడు మీరు బెరయాలు ఉన్న వారిని పోలి ఉంటారు. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఫైనల్ గా ఒక్కసారి మళ్ళీ అడుగుదాం, కాలేబ్ అన్న ఎవరు ఎక్కువ? ఇద్దరు సమానం. మంచోడు. చూస్తాను, నిన్ను పరీక్షిస్తాను. అసలు ఈ మాట నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందా లేదా అనేది నేను చెక్ చేసి తర్వాత ఒక వారం తర్వాత నీ రిజల్ట్ చెప్తాను. ప్రభునామానికి మేము కలుగునగాక. దేవుడు తన దాసుని వాడుకొని యోబు గ్రంథం 30 అధ్యాయం నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో 30 అధ్యాయం 1వ వచనం నుంచి నాకంటే తక్కువ వారు లేదా చిన్న వయసు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారని యోబు మాట్లాడిన సంగతులను జ్ఞాపకం చేస్తూ బుద్ధి విషయంలో చిన్నవారు, బుద్ధి విషయంలో బాల్యం లేదా పిల్ల చేష్టలు చేస్తున్నటువంటి వారిని అపవాది వాడుకొని వారి ద్వారా కలిగించే నష్టాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేశారు. అలాగే బుద్ధి విషయంలో కనుక మనకి పెద్దవారుగా ప్రవర్తించకపోతే సంఘంలో కానీ లేదా పరిచయలో కానీ కుటుంబంలో కానీ బుద్ధి విషయంలో పెద్దవారుగా ప్రవర్తించకపోతే జరిగే నష్టాన్ని కూడా ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మన అందరికీ నేర్పించారు. ఇంకా అనేక సంగతులు నేర్పించబడ్డాయి. ఈ యొక్క అధ్యాయం నుంచి ఈ ఆడియో పంపించబడుతుంది కాబట్టి వెంటనే పంపించడం జరుగుతుంది. కాబట్టి విని మరొకసారి ఈ సంగతులు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు కాకినాడలో జరిగే ప్రత్యేకమైన కృతజ్ఞత కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకోండి. ఉండాలండి. వందనాలు ప్రశాంత్. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ఆత్మ ద్వారా తండ్రి సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు మాకు పంచుతున్నారు. మీకు స్తోత్రాలు. కాదనటకు వీలు లేని వాక్కులు జ్ఞానములు ప్రత్యక్షపరుస్తున్నారు. మీకు వందనాలు మా తండ్రి. ప్రతి అరుణోదయ సమయమున మా తండ్రి మీ కృపచేతం నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి నాయన, మీరు మాకు అప్పగించిన ఈ మంచి పదార్థాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. యోబు గ్రంథంలో నాయన యోబు అంటున్నాడు, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గల వారు నన్ను ఎగతాళి చేస్తున్నారని. నాయన మరి మీరు కూడా తండ్రి తిరస్కారాన్ని మీరు ఓర్చుకున్నారు. నాయన లోయలో నివసించేవారు కొండ శిఖరంలో ఉన్న వారితో యుద్ధానికి వచ్చారు. మా తండ్రి భక్తుల్ని కూడా తండ్రి, చిన్నపిల్లలు కూడా ఎలీషాను మరి బోడివాడ ఎక్కిరాము అంటూ వారు నాయన వారు అపహసించినట్టుగా చూస్తున్నాం ప్రభు. నాయన మేమైతే మరి బుద్ధి విషయంలో పెద్దవారంగా ఉండాలని మీరు హెచ్చరించారు. మీకు స్తోత్రాలు నాయన. బుద్ధి విషయంలో చిన్నవారంగా ఉంటే అది దుష్టత్వం అని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ఈ చిన్నపిల్లల చేష్టత్వం ఏతుందో ప్రభువా, అది సాతాను వీరిని వాడుకుంటున్నాడని, కేవలం మమ్మల్ని కృంగదీయడానికినని. కానీ ప్రభువా, మా పక్షాన మాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరలోకంలో క్రీస్తున్నాడు. పరిశుద్ధాత్మ పరలోకం నుంచి ఈ భూమి మీద పంపించబడ్డాడు. మేము నమ్ముతున్నాం ప్రభువా. అది నమ్మాలని మీరు చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పని పాటు లేక తిరుగు కొందరు నాయన వారి ఉపదేశాలు దుర్లాభం కొరకని, వారి కుటుంబాలనే పాడు చేస్తున్నారని నాయన, భోజనం విషయమే ప్రవర్తిస్తున్నారని, దుర్నీతి వల్ల కలుగు బహుమానం కొరకు వారు ఆతురపడుతున్నారని నాయన, మరి సొంత స్థానిక సంఘాలు విడిచిపెట్టి నాయన ఇతర సంఘాల్లో వాడబడాలని వారు ఇచ్చ కలిగి ఉన్నారని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. వారి విషయమే జాగ్రత్తగా ఉండమన్నారు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్తగా ఉండని చెప్పారు ప్రభువా. మరి పరిచర్య అయితే ఆత్మచేత జరగాలి, ఆత్మచేతనే పంపించబడాలి.
ఆత్మచేత నియంత్రించబడాలని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు నాయన. ఈ పరిచయలో మాకు విస్తారమైన నీళ్ళు ఇస్తున్నారు. ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లో వివాదాలు లేవని, ఎవరు కూడా కలహప్రియులుగా ఉండకుండా మీరు కృప చూపిస్తున్నారు. ఎక్కడైతే నీళ్ళు లేవో కానీ ఆచారాలు ఉన్నాయని ప్రభు, అక్కడ దయ్యముల ప్రభావం ఉందని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఆయన స్త్రీలు పురుషులు, స్త్రీకి వేరుగా ప్రభువునందు పురుషులు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదని నాయన, ఆత్మ ఫలము ఆత్మ వరము రెండు సమానమేనని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభు, ఇద్దరు క్రీస్తునందు సమానమే అని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మీరు మాకు అప్పగించిన ఈ సంగతులను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి మీ దాసుని వాడుకొని ఈ తలంపులు మాకు అనుగ్రహించారు. మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సంగతుల్ని, ఈ మంచి పదార్థాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు వాక్యం మీద దేవుని సహకూలి వారి కుటుంబాన్ని బట్టి, ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి, ఆయన కూడిక నడిపిస్తున్న ప్రియులు హనుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈనాటి దినానమ్మ ప్రభు సువార్త కూడిక చక్కగా జరిగించారు నాయన. ఈ ఉదయకాల సమయంలో కూడా తను మీరు మాతో మాట్లాడారు. ఈరోజు సాయంత్రకాల సమయంలో కాకినాడలో కానీ వేరే పరిచయం ఏదైతుందో మా ప్రభు, ఆ పరిచయంతో మీ తోడుగా ఉండండి. ఇంకా శ్రేష్టమైన సంగతులు మేము తలపోసుకుంటూ వాటిని నేర్చుకుంటూ భద్రపరుచుకుంటూ నేను మమ్మల్ని మేము అలంకరించుకుంటూ సిద్ధపడే కృప అనుగ్రహించమని, మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుంటాం. అందరికీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.